ప్రార్థన చేసుకుని మన బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, ఈ సాయంకాలం మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేసుకోవడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చేరరాగలిగిన ప్రియమైన సహోదరి సహోదరులందరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వాక్యము అందించేది మీరే కనుక మేము మీపై ఆధారపడుతున్నాం. మీ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఏ మానవుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం వల్ల పడదు. కనుక మీ సహాయాన్ని మేము అర్థిస్తున్నాం. ప్రభు మమ్మల్ని గైడ్ చేయండి, నడిపించండి, నీ నామం మహిమపరచు. మా మనోనేత్రాలు వెలిగింప చేయండి, నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడు. ఆమేన్. మంచిది. మనం లాస్ట్ బైబిల్ స్టడీలో ఎంత మట్టుకైతే నేర్చుకున్నామో అక్కడ నుండి మనం కొంచెం ముందుకు పోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం. ఈ యోహాను సువార్తను 5 భాగాలుగా చేయడం జరిగింది. మొట్టమొదటి భాగము పరిచయము, మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 36 వరకు మనం గత అది వరకు క్లాసులో మనం నేర్చుకున్నాము. రెండవ భాగంగా యేసుక్రీస్తు వారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, దాని గురించి ప్రస్తుతానికి మనం స్టడీ చేస్తా ఉన్నాము. దాన్ని కూడా కొన్ని భాగాలుగా చేయడం జరిగింది. అందులో 2 భాగాలు ముగించడం జరిగింది. మూడో భాగంలో మనం ఉన్నాం. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఆ 4వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాన్ని మళ్ళా సెకండ్ టైం కూడా కొంచెం రివ్యూ చేసుకున్నాం. ఎంచేతంటే సువార్త ప్రకటన అనేది ఈ భాగంలో మనం చాలా పాఠాలు నేర్చుకోవడానికి సాధ్యం ఉంటుందని అలా సెకండ్ టైం కూడా దాన్ని చూడడం జరిగింది. సో 4వ అధ్యాయము 34 నుండి 38 వరకు స్కిప్ చేయడం జరిగింది. ఎంచేతనంటే ఇది మధ్యలో వచ్చినటువంటి సంభాషణ. ఎంచేతనంటే శిష్యులు సమరయలోకి వెళ్ళారు. వాళ్ళు ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడు. ఆ సమయంలో సమస్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడాడు. సంభాషణ అయిపోయింది. దాదాపు ముగింపులోకి వచ్చింది. యేసుక్రీస్తు తను తాను ఈ సమరయ స్త్రీకు ప్రత్యక్షపరచుకున్నటువంటి సమయంలో ఆ సమస్త్రీ రావడం జరిగింది. ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళలేదు. కరెక్ట్ గా డాట్ ఆ టైంలో, అంటే ఏ టైంలో వీళ్ళు కనుక ముందే వచ్చున్నట్లయితే బహుశా ఆ డిస్కషన్ కొంచెం డివియేట్ అయిండేది. మధ్యలో ఎవరో ఒకరు ప్రశ్న వేసి ఉండేవాళ్ళు. ఒకవేళ లేట్ గా వచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి పంచుకున్నటువంటి ఆ నేపథ్యం అనేది శిష్యులకు ఎక్స్పోజర్ మిస్ అయి ఉండేవాడు. దేవుడు తన అనంతమైనటువంటి జ్ఞానాన్ని బట్టి సరిగ్గా డాట్ ఆన్ టైం వాళ్ళు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆ మధ్యలో జరిగినటువంటి ఆ సమరయ స్త్రీ ఉండంగా యేసుక్రీస్తుకు వారి శిష్యులకు మధ్యలో జరిగిన సంభాషణను మనం చూడలేదు. అది చూసి మనం ముందుకు వెళ్తే సరిపోతుంది. అంశము మనం కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే 30 ఆ, ఉమ్, ఈ, ఆ, మనం 31 వరకు 30 వచనం వరకు మనం చూసాము. ఆ తర్వాత 39 నుండి మనం కంటిన్యూ చేశాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడి నుంచి చూడాలి మనము? 30 నుండి మనం చూడాలి. 30 వచ్చి నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 30 వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండ్రి. వారంటే ఎవరు? ఈ సమరయ స్త్రీని బట్టి జరిగిన సంఘటనను బట్టి సమరయ స్త్రీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. 31 వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకు. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే ఏదన్నా పర్చేస్ చేసుకుని వద్దామని చెప్పేసి వెళ్ళి ఉంటారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? భోజనం చేయమంటే 32 వచనం. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకుని యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నా. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు
కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు, కోయివాడొకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. చాలా ఇందులో కనీసము 2 విశేషమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి సాధ్యం ఉంటుంది. శిష్యులు వచ్చి మీరు భోంచేయండి అని అడిగారు వాళ్ళు గురువు గారు. యేసుప్రభు వండి వడ్డించండి తింటాను అని అనలేదు. ఆయన ఏమన్నా అంటే, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది అన్నాడు. భుజించుటకు మీకు తెలియని ఆహారం. అప్పుడు వాళ్ళేమనుకున్నారు 33 వచనం, ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చినేమో అని వాళ్ళు లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేశారు. శిష్యులు గతమును కూడా అలాగే చేశారు. సర్వసాధారణంగా ఎక్కువ శాతం అదే పని చేస్తారు. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లేఖనాలు మనం చదువుతున్నప్పుడు ఎక్కువ శాతము మనం లిటరల్ గానే ఇంటర్ప్రిట్ చేయాలి. అక్కడ ఏదైతే రాయబడిందో అయితే లిటరల్ గా లిటరల్ గా అంటే అర్థం ఏంటంటే అక్షరానుసారంగా. ఈ అక్షరానుసారమైనటువంటి ఆ ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీకు తెలియని ఆహారం నాకుందంటే నేను తిన్నానని అర్థం కాదు, లేక ఎవరో తెచ్చిచ్చారని అర్థం కాదు. యాక్చువల్గా యేసుక్రీస్తుకు సమరయ స్త్రీకి మధ్యలో సంభాషణ జరిగింది, కానీ ఆయన భోంచేసినట్టుగా లేదు. మీకు తెలియని ఆహారం నాకున్నది అని చెప్తూ మళ్ళా తర్వాత ఏమన్నాడు, వాళ్ళ సందేహం తీర్చాలి. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరన్నా తెచ్చిస్తే అన్న తిన్నాడేమో అనుకున్నారు. అందుకని యేసు ప్రభు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏమంటున్నాడు 34 వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఒక ఫండమెంటల్ ట్రూత్ ని యేసుక్రీస్తు వారు ఇక్కడ తన శిష్యులకు ఆయన నేర్పిస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంభాషణ సమరయ స్త్రీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమరయ స్త్రీతో పాటు కొంతమంది ఆ సమరయ ఊర్లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పైన మనం చూసాం కదా, ఇక్కడ 30 వచ్చిన వారు ఊరిలోండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండరి. యేసుక్రీస్తు వారు వాళ్ళకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చడం అనేది, దేవుడు అప్పగించిన పని నెరవేర్చడం అనేది మనం తినే తిండి కంటే చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు ఏమంటున్నా అంటే, మీకు తెలియని ఆహారం నాకు. ఏమిటా తెలియని ఆహారము? ఆయన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే. ఈ లేఖనాలు అర్థం చేసుకోవాలంటే కొంచెం అదే 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమరయ స్త్రీలో చెప్పినటువంటి మాటను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు సమరయ స్త్రీతో? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో 2 టైమ్స్ మనం చూసాం. ఏమన్నాడు దయచేసి చూడండి 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగువాడెవడో అదిగు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలం ఇచ్చును. యేసుక్రీస్తు ఎవరో అని గనక అర్థం చేసుకుంటే ఆయన అడుగుతావట. ఏమని అడుగుతావంటే, అయ్యా మాకు జీవజలం ఇస్తారా అని అడిగాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి ఆ మాట. ఆ జీవజలాన్ని గురించినటువంటి వివరణ మాట్లాడుతూ మళ్ళా ఏమన్నాడు 13వ వచనం, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడును వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని అన్నాడు. సో జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ జీవజలం ఏం చేస్తుందట, మరలా దప్పి కొనకుండా దోహదపడుతుంది. ఈ ఈ జీవజలము ఎక్కడి నుంచి పొర్లి పారుతాయి? 14 వచనం, వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును. అంటే సంథింగ్ లైక్ ఎ స్ప్రింగ్స్ ఫ్రమ్ విదిన్. లోపల ఒక స్ప్రింగ్, ఒక నీటి బొగ్గ ఉంటుంది. అందులో నుండి నీళ్లు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది.
దాని గురించినటువంటి సందర్భం లాస్ట్ టైం నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి 7వ అధ్యాయం తిప్పండి. 7వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనం నుంచి నేను చదువుతాను. ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నటువంటి సందర్భాలు. ఒక చోట చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క వివరణ మరొక చోట దేవుని వాక్యములో వివరించబడ్డం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనమేదో తెలివితేటలు తెచ్చుకొని కష్టపడి దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. జాగ్రత్తగా వాక్యాన్ని కనుక మనం స్టడీ చేస్తే ఇంకొక చోట దాని గురించిన వివరణ మనం చూడగలం. ఏంటి వానిలో ఊరెడు జీవ బొగ్గుగా ఉండమంటే ఏంటి? 37వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నన్ను అడిగితే నేను మీకు ఇస్తానని చెప్పాడు కదా యేసు ప్రభు. అంటే నన్ను అడిగితే నేను ఇవ్వటం అంటే ఏంటి అంటే నా యందు విశ్వాసం ఉంచడం. అది లింక్ అన్నమాట. 38 నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. కడుపులో నుండి జీవజల నదులు ఎట్లా పారుతాయి? కడుపు అంటే లిటరల్ గా కడుపు గురించి మాట్లాడతామా? హీబ్రూ కాంటెక్స్ట్ లో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హీబ్రూ కాంటెక్స్ట్ లో కంపాషన్ అనే పదాన్ని గనుక వాళ్ళు వాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే కంపాషన్ అంటే అది కడుపులో నుంచి వచ్చేది అని అంటారు. కడుపులో నుంచి వచ్చేదంటే మామూలుగా ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే కడుపులో నుంచి వచ్చింది అంటారు. కడుపులో నుంచి వచ్చిందంటే అర్థం అంటే హృదయంలో నుంచి వచ్చిందని అర్థం. అంటే హృదయంలో నుంచి వచ్చేదాన్ని. సో వాళ్ళ కనికరం అన్నప్పుడు బవల్స్ మూమెంట్ గురించినటువంటి అర్థం వచ్చే గ్రీక్ భాష, ఆ గ్రీక్ రూట్ వర్డ్ లో మనం ఆ సందేశాన్ని మనము చూడగలం. తన యందు 39 ఇంకొంచెం వివరంగా చెప్తాడు చూడండి. 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. యేసుక్రీస్తు మహిమపరచబడ్డం అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానుడై తిరిగి లేవటం. పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన తండ్రి కుటుంబానికి వెళ్ళిపోవటం. సో అది మహిమపరచబడ్డం అంటే. యేసుక్రీస్తు ఇంకా సిలువ వేయబడలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆయన 3వ దినాన పునరుద్ధానుడై ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్తాడు. 50th డే 50వ దినాన పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపిస్తాడు. దాని గురించినటువంటి సందర్భం ఇక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనుగ్రహించబడలేదు. అంటే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సంఘాన్ని ఆరంభించి విశ్వాసుల హృదయాల్లో నివసించడము, విశ్వాసుల హృదయాన్ని ఆయన ఒక మందిరంగా చేసుకొని ఆయన ఆలయంగా చేసుకుని హృదయంలో నివసించడం అనే సందర్భము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే యేసుక్రీస్తు ఆరోహణుడై తిరిగి లేచిన తర్వాత 50వ దినాన పెంతెకొస్తు దినాన అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి ఆరంభమవుతుంది. ఆ సంఘటన గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడనే ప్రస్తావిస్తా ఉన్నారు. నా యందు విశ్వాసం ఉంచువారు వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ఒక నీటి బుగ్గవలే ఆ హృదయంలో నుంచి ఆ ఆ జీవం అనేది పొర్లి పారుతుంది. జీవజల నదులు. ప్రియమైన సహోదరి సహోదరుల మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసికి ఆ ఆత్మీయ ఆకలి, స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్ అంటారు. ఆత్మీయమైన ఆకలి, ఆత్మీయమైన దాహం ఉంటుంది. ఇంకా మీకు డీప్ గా చెప్పాలంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. తీయండి, ఆ మాట తీస్తే మంచిది అనుకుంటాను. మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ప్రసంగి 3వ అధ్యాయం సామెతల తర్వాత ఉంది. 557వ పేజీ. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు.
ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. శాశ్వత కాల జ్ఞానం అంటే ఏంటి? శాశ్వత కాలం అంటే ఏంటి? ఇటర్నిటీ. ఇటర్నిటీ అనగానే మనకేం గుర్తు రావాలి? ఎవరుంటారు నిత్యత్వం ఉండేది? దేవుడే. దేవుడే. అంటే మనం నమ్మిన ట్రూత్ ఏంటంటే త్రిత్వమైన దేవుడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఉంటారు. అంటే దైవత్వములో ఒకరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. మనం గత కాలంలో కూడా చాలాసార్లు వాటిని అలా గుర్తు చేసుకున్నాం. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు. ఇంగ్లీష్ లో ఎన్ఐవి వర్షన్ లో ఏమని రాయబడిందంటే గాడ్ హ్యాస్ సెట్ ఎటర్నిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని రాయబడింది. అంటే దేవుడు ఒక మానవుని హృదయంలో నివసించడం సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ వివరాలు చూస్తాం. మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. దేవుని పోలికలో చేయబడ్డాడు. అది ఎట్లా మనం చూస్తాము? దాని నిజాలు 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మంటిఘటములో ఆదాము యొక్క ఆ మంటిఘటం యొక్క నాసికారంధ్రంలో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. అంటే మంటిఘటంలోనికి ఎప్పుడైతే దేవుని ఆత్మ, అంటే మానవుడు దేవుడు కలిసి జీవించడానికి యోగ్యంగా ఉండే విధంగా దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు, లేక సృష్టించాడు. సో 3వ అధ్యాయంలో పాపం చేసిన కారణం చేత మానవుడికి దేవునికి ఎడబాటు కలిగింది. అక్కడ ఆధ్యాత్మికంగా మరణించినట్లుగా మనకు అర్థమైంది. ఆ తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పాప క్షమాపణ పొందిన కారణం చేత, వారి పాపములు పరిహరించబడి నీతిమంతులుగా చేయబడిన కారణం చేత మరలా దేవుడు వారితో నివాసం చేసే గొప్ప సౌభాగ్యం కలిగింది. దాని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు ప్రసంగిలో. నరుని యొక్క హృదయంలో దేవుడు శాశ్వత కాల జ్ఞానమును, అంటే ఇటర్నిటీ, నిత్యము ఉండగలిగినటువంటి దేవుడు ఆ ఆ ఆ సౌలభ్యాన్ని దేవుడు కలగజేశాడు. అయితే ఒక పాపి అయిన మానవుడు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరలా పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివాసం చేయడానికి సాధ్యమవుతుంది. మనకి తెలిసిందే 1 కొరింథీ 6:19, దేవుని ఆత్మ మీ హృదయంలో నివాసం చేస్తాడు, ఈ సంగతి మీకు తెలియదా అని అంటాడు. 6:19, మీరు విలువ కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా రాయబడింది. దేవుణ్ణి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి, అది 1 కొరింథీ 7:23 రాయబడింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కనుక మన హృదయంలో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ జీవజల నదులు హృదయంలో నుండి పొర్లి పారుతాయి. దట్ ఈస్ హౌ గాడ్ మినిస్టర్స్. దేవుడు పరిచర్య చేస్తాడు. గాడ్ ఫంక్షన్స్. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఏం మాటలు మాట్లాడాలో, మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. జీవాహారము, జీవ జలము. ఇక్కడ యేసుప్రభు ఏమన్నా అంటే నాకు తెలియని ఆహారం మీకున్నది. ఏమిటి ఆ తెలియని ఆహారము? దేవుని చిత్తం నెరవేర్చడం, ఆయన అప్పగించినటువంటి పనిని తుదముట్టించడం. మీకు అది అర్థం అవ్వాలంటే మీకు ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట ఒక్కసారి మీరు చూడండి. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. అసలు 6వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన జీవాహారాన్ని గురించినటువంటి చాలా అద్భుతమైనటువంటి వివరణ అక్కడ మనకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. 6:27 నేను చదువుతాను చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఇక్కడ ఎందుకని యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? 6వ అధ్యాయంలో మనం తర్వాత చూస్తాం. ఏం చూస్తామంటే యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఏ విధంగా అనేకులకు పంచిపెట్టాడో దాని గురించినట్టు వివరణ మనం 6వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో మనం చూస్తాం. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు 15వ వచనంలో
రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకెళ్ళాడు. ఎందుకని ఎందుకని అలా జరిగింది? ఎందుకని అలా జరిగిందంటే యేసుక్రీస్తు గనుక రాజైతే ఇక ఆయన భోజనం వడ్డిస్తాడు. అది తాత్పర్యం. యేసుక్రీస్తును వాళ్ళు వెంబడిస్తున్నారు. ఎందుకని వెంబడిస్తున్నారు? రొట్టెలు దొరుకుతాయని. అందుకని ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. నిత్య జీవం కలుగజేయే అక్షరమైన ఆహారం కొరకే మీరు మీరు ప్రయాసపడాలి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయన్ను ముద్రగా వేసి ఉన్నాడు. అప్పుడు 28వ వచనంలో వాళ్ళు ఏమన్నారు? ఇది కొంచెం ఫాలో అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి అని అన్నారు. అప్పుడు యేసు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అప్పుడు 30వ వచనంలో వారు ఏమన్నారు? అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేస్తున్నావు? యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు మాటి మాటికి అడిగే ప్రశ్నే అది. సూచక క్రియలు కావాలి. యాక్చువల్‌గా ఏంటి సూచక క్రియ అంటే? సూచక క్రియ అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడు అంటానికి ప్రూఫ్. యేసుక్రీస్తు నేను దేవుని కుమారుడను అని క్లెయిమ్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు నేను మనుష్య కుమారుడును అని క్లెయిమ్ చేసుకున్నాడు. క్లెయిమ్ చేసుకున్నప్పుడు నువ్వు మనుష్య కుమారుడు అయితే ప్రూఫ్ ఏంటి అన్నారు. ఆ ప్రూఫ్ ఏంటి? దేవుని దగ్గర నుంచి వచ్చాడు లేక దేవుడు పంపించిన వాడు అంటానికి సూచక క్రియలు రుజువు అన్నమాట. ప్రూఫ్ అది. సో వాళ్ళు అడుగుతున్నారు ఏంటి సూచక క్రియ ఏంటి అని అడిగారు. వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఏమిటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో మొదటి సూచక క్రియ జరిగింది. మరలా మనం 4వ అధ్యాయం చివరి భాగంలో ఇంకొక సూచక క్రియ ఉంది. మనం చూస్తాం. మనం ఇప్పుడు దాన్ని ఈ భాగం అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే స్పిరిచువల్ హంగర్ అండ్ స్పిరిచువల్ థర్స్ట్ గురించినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నాన్ని మనం చేస్తాం. మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని అన్నాడు కదా. ఏమిటి? వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ డ్రింక్? మనం ఆల్రెడీ స్పిరిచువల్ డ్రింక్ చూసాం. ఏంటి? ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు యేసు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట అంటే మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. అనంత తర్వాత వీళ్ళు ఎంతసేపు ఫిజికల్ గా భౌతిక సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతున్నారు కానీ స్పిరిచువల్ హంగర్ ను తీర్చే ఆహారం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు కూడా. ఎవరు మా ఆత్మీయ ఆకలిని తీర్చగలరు అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఓకే నీ అందు విశ్వాసం ఉంచాలి, నీ విశ్వాసం ఉంచుతాము, మాకేమైనా సూచక్రియ ఉందా అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి. 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించినని ఆయనతో చెప్పారు. వీళ్ళు చెప్తా ఉన్నారు యేసు ప్రభుతో. మా పితరులు ఆహారం అన్నప్పుడు వారికి మా పితరులకు ఆత్మీయ ఆహారాన్ని దయచేశాడు. కీర్తనకారుడు అంటాడు దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలులు తిన్నారట. మన్నాను దేవదూతలు తినే ఆహారం అని చెప్పాడు ఆయన. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పారు. 32వ వచనం. అందుకు యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. 32 పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా గమనించండి. ఏమంటున్నాడు యేసు ప్రభు? పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారం. ఏంటి దేవుడు అనుగ్రహించే ఆహారము? పరలోకము నుండి దిగి వస్తుంది. ఆ పరలోకం నుండి దిగి వచ్చినది జీవాన్ని ఇచ్చే ఆహారం. మామూలు ఆహారం కాదు. మామూలు ఆహారం మన్నా తిన్నారు, మళ్ళా మరుసటి రోజు మన్నా ఏరుకున్నారు. కానీ ఇది జీవాన్ని ఇచ్చేది. అది ఒట్టి ఆకలి మాత్రమే తీర్చగలిగింది కానీ లైఫ్ ఇవ్వదు. ఇప్పుడు యేసు ప్రభు తను కొంచెం ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు 34వ వచనంలో ఏమన్నారంటే కావున వారు ప్రభువా
ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనరి. ఎగ్జాక్ట్లీ సమరయ స్త్రీ కూడా అలాగే చెప్పింది. సమరయ స్త్రీ కూడా ఏంది నా అయితే నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా అదే అదే ఆ మాట అన్నప్పుడే ఆయన యాక్చువల్గా ఎవాంజలైజేషన్ లోని ప్రోగ్రెస్ అనేది మనం చూడగలం. 4వ అధ్యాయము అప్పుడు ఆ స్త్రీ ఏమనింది చూడండి. 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయము. కొంచెం కన్ఫ్యూజ్ అయింది, బట్ స్టిల్ అడిగింది. ఆ నీళ్లు నాకు దయచేయము అన్నప్పుడే నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా అన్నాడు. అంటే కాన్వర్జేషన్ అనేది ఒక స్టెప్ లో నుండి ఇంకొక స్టెప్ లోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, మన పితరులకు అనుగ్రహించబడిన ఆహారం అది పరలోకం నుంచి దిగి రాలేదు అని చెప్పినప్పుడు, పరలోకం నుండి దిగి వచ్చే ఆహారాన్ని ఆయన ఇచ్చుచున్నాడు. ఆ ఆహారం మీకు జీవాన్ని ఇస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అని అడిగారు వాళ్ళు. 34. అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆకలిగొనడు, దప్పికొనడు 2 మాటలు చెప్పాడు. అంటే సమరయ స్త్రీతో జీవజలం అన్నాడు. ఇక్కడ వీళ్ళకు జీవాహారం అన్నాడు. జీవాహారంతో పాటు జీవజలం కూడా ఏం చేస్తుందో చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ దప్పికొనడు. సో ఆ స్పిరిచువల్ థర్స్ట్, ఆ స్పిరిచువల్ హంగర్ అనేది సాటిస్ఫై చేయగలిగింది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన భారతదేశంలో అసంఖ్యాకమైనటువంటి దేవతలు, దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమందిని కొలిచినా, ఎంతమందిని ఎన్ని రకాల ప్రమాణాలు చొప్పున ఎన్ని రకాల పద్ధతుల్లో వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు ఎన్ని చేసినా కూడా వారి ఆ డీప్ ఇంటర్నల్ యార్నింగ్ అంటారు, లోపల నుంచి వచ్చే ఆ ఘోష, ఆ ఆ ఆకలి, అది ఎవరు తీర్చలేరు, ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. ఏం చేతనంటే ఈస్ ద ట్రూ గాడ్. యేసు ప్రభు అదే అంటున్నాడు, మీకు తెలియని ఆహారం అని చెప్తూ వాళ్ళకి శిష్యులకు వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నేనే జీవాహారమును. 6:35. నా యొద్దకు వచ్చువాడు ఈ విషయం కొంచెం మనకు ఒక క్లారిటీ అనేది మనకు రావాలి. నా యొద్దకు ఎవరైతే వస్తాడో ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి 36, మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్తుని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటినీ నేనేమీ పోగొట్టుకొనక అంచెదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను వారిని లేపుతున్నా. ఇక్కడ తండ్రి యొక్క చిత్తం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహిస్తాడో వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. మీకు వచ్చే విషయం బాగా గ్రహించాలి. తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహిస్తాడో వాళ్ళు నా దగ్గరకు వస్తారు. వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచుతారు. నేను వారికి జీవాహారంగా ఉంటాను. నేను వారికి జీవజలంగా ఉంటాను. వారి ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది. వారి ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. ఎవరికి తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహించాడో వాళ్ళు ఈ ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము తీర్చబడ్డానికి నా యందు విశ్వాసం ఉంచుతారు. మీరు కొంచెం గమనించండి. నేను ఇలా చదువుతూ పోతే మెల్లగా మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకు నేను ఇలా 1 బై 1 చదువుతున్నా అంటే మీకు అర్థమవుతుంది. 41వ నేను మళ్ళా చదువుతాను చూడండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము గదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనరి. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి.
నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వారిని లేపును. వీళ్ళు యేసుక్రీస్తును అంటే యేసును క్రీస్తుగా గ్రహించడానికి వాళ్లకు ఒప్పడం లేదు, మనసు ఒప్పడం లేదు. ఎందుకు అంటే యేసు ఎవరు కుమారుడో మాకు తెలుసు కదా, యేసు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాకు తెలుసు కదా, వాళ్ళు కార్పెంటర్ ఫ్యామిలీ కదా, ఆయన ఆయనకు తల్లి ఆయనకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు కదా, అన్నదమ్ములు ఉన్నారు, సామాన్యమైన మానవుడిలాగానే ఉన్నాడు కదా, ఆయన దేవుని కుమారుడు ఎట్లవుతాడు? ఆయన దేవుని కుమారుడు ఎట్లవుతాడు? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చానంటాడే, అట్టెట్ట కుదురుతుంది అని వాళ్ళు అంటుంటే, అప్పుడు యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఏమిటి? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. రాడు కాదు, రాలేడు. మరలా చెబుతాను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అదివరకు చదువుకున్న వాక్యాన్ని మరలా మీకు చదువుతాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. అది 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. తండ్రికి ఒక చిత్తం ఉంది. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఏమిటి తండ్రి యొక్క చిత్తము? ఆయన నాకు అనుగ్రహించిన దానిని దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంచెదినమున దాని లేపుటే నా తండ్రి యొక్క చిత్తం. 40వ వచనం. తన్ కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరెవరు వస్తారు? ఎవరైతే తండ్రి చేత కుమారుడికి అనుగ్రహించబడతారో వాళ్ళే వస్తారు. దాన్ని అనుగ్రహించబడ్డం అనే పదాన్ని ఇంకొక పదంగా ఎలా చెప్పబడింది? 44వ వచనం. ఆకర్షించడం. తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడు, ఎవరి వైపు ఆకర్షిస్తాడు? క్రీస్తు వైపుకు ఆకర్షిస్తాడు. బాగా గమనించండి మాట, ఎందుకంటే ఇది థియలాజికల్ సెంట్రల్ ట్రూత్ అన్న. దీన్ని బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హీ చోజస్. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని నిర్ణయించాడు. తెలుగులో నిర్ణయించాడని రాయబడింది. దాన్ని ఇంగ్లీష్లో ప్రీ డెస్టినేషన్ అంటారు. మీలో ఎంతమంది ఈ థియలాజికల్ టర్మ్ విన్నారో నాకు తెలియదు, కానీ అనేక సంవత్సరాల పాటు స్కాలర్స్ మధ్యలో ఈ డిబేట్ అనేది జరుగుతుంది. ప్రీ డెస్టినేషన్ అనేది ఒక పెద్ద డిబేట్ అనమాట. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మునిపే, ఈ సృష్టిని సృష్టించక మునిపే ఎవరెవరు రక్షించబడతారు, ఎవరెవరు రక్షించాలి, ఎవరెవరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారు అనే లిస్ట్ తండ్రి దగ్గర ఉంది. తండ్రి ఏం చేశాడు? వాళ్ళని ఆకర్షించాడు. ఆకర్షించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు సిలువను గురించినటువంటి సువార్తను ప్రకటిస్తా ఉంటే 100 మంది వింటారు. 100 మంది విన్నప్పుడు అందరూ ఆకర్షించబడతారా? అందరూ యేసుక్రీస్తు రక్షకుడు ప్రభు అని విశ్వసించి మారు మనసు అనుభవంలోకి వస్తారా? రారు. బహు కొద్ది మంది ఉంటారు. బహు కొద్ది మంది అదే సత్యము ఒకరే ప్రకటిస్తారు. ఎన్నిసార్లు ప్రకటించినా కానీ తీర్మానం ఎవరైతే చేస్తారో, ఎవరైతే తండ్రి ఆకర్షించినాడో, దాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏమిటంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొని చేసే పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ లేకున్నట్లయితే నేను పాపిని ఒప్పుకోడు. ఎవడు ఒప్పుకోడు. నేను పాపి అని ఒప్పుకోవటం అనేది సాధ్యం కాదు. నేను పాపిని అనే కన్విక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేసినప్పుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నాకు బదులుగా సిలువలో ప్రాణం పెట్టాడు, పాపం చేసింది నేను, నాకు బదులుగా నా స్థానంలో ఆయన లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు, విశ్వాసం ఉంచితే నా పాపములు క్షమించబడతాయి అనే అవగాహన
అనే కన్విక్షన్స్ ఎవరికైతే కలిగిందో వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, వారి ఆత్మీయ ఆకలి, వారి ఆత్మీయ దాహం అనేది తీర్చబడుతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అటువంటి వాళ్ళు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు. యేసు ప్రభువును వీళ్ళందరూ వెంబడిస్తున్నారు. అయితే యేసు ప్రభువును వాళ్ళు గ్రహించలేదు. యేసు ప్రభువును వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు సణుగుతా ఉన్నారు, వాళ్ళు గొణుగుతా ఉన్నారు. ఇది మొదటి భాగాన్ని మీరు గ్రహించాలి. మొదటి భాగం ఏమర్థమైందంటే, తండ్రి చేత ఎవరైతే ఆకర్షించబడ్డారో వాళ్ళు ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించి వారి పాప పరిహారం నిమిత్తమై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం చేత యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ఆ బలియాగాన్ని నమ్మి, ఆ శిలువ రక్తం చేత శుద్ధి చేయబడి దేవుని కుమారులు, కుమార్తెగా చేయబడతారు. వాళ్ళు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడతాయి. వాళ్ళు చీకట్లో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మార్చబడతారు. వారికి దేవుని ట్రూత్ అర్థమవుతుంది. వారికి మాత్రమే దేవుని ట్రూత్ అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు కనుక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సణుగుతారు, వాళ్ళు గొణుగుతారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. యేసు ప్రభువును సిలువ వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ బ్యాచ్ అంతా అదే జరిగింది. మీరు గమనించినట్లయితే 7, 8, 9 అధ్యాయాల్లో యేసుక్రీస్తుకు వెహిమెంట్ అపోజిషన్, అసలు యేసుక్రీస్తును చంపుదామనే ప్రయత్నం ఎన్నిసార్లు వాళ్ళు చేశారు. అయితే ప్రెమెచ్యూర్ డెత్ వాళ్ళ చేతుల్లో లేదు. మరణం అనేది దేవుని చేతిలో ఉంటుంది కదా. అందుకనే దేవుడు తప్పించుకొని పోయాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అల్టిమేట్లీ దేవుడు తను తాను బలిగా సమర్పించుకుంది. వాళ్ళు ఆయన్ని పట్టుకొని బలవంతంగా సిలువేశారు అనుకోవడం కాదు. దేవుడు తను తాను బలి అవడానికి అర్పించుకున్న వివరాలు మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇంకా మనకు వచ్చి ముందుకు గనక పోయినట్లయితే చూడండి, ఏమని రాయబడిందో చూడండి. అంటే వాళ్ళు ఏ విధంగా దేవుడు చెప్పే ఆ ట్రూత్ను అర్థం చేసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు రిజెక్ట్ చేశారో ఆ వివరాలన్నీ ఇక్కడ మనకు అర్థమవుతాయి. ఆ మీకు సమయము సేవ్ చేయడానికి 50th వర్స్ నుంచి నేను చదువుతాను. 49 నుంచి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే, జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసిట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో జీవము గలవారు కారు. సర్వసాధారణంగా మీరు ఆదివారం నాడు ప్రభు బల దగ్గర ఈ మాటల యొక్క హెచ్చరికను మీరు వింటారు. నేను మీకు ఆ విషయాలని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరలా చదువుతాను. 53వ వచనం. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు. నా శరీరం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును అని యేసుక్రీస్తు ఈ మాటలను చెప్తూ 58వ వచనం అంటాడు, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నరి. ఇది కఠినమైన మాట, ఎవరు ఇది వినగలరని చెప్పుకుంటారు. 61వ వచనం. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుచున్నారని తనలో తానే ఎరిగి వారిది ఇట్లనను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా?
అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 65వ వచనం మరలా చూడండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాడు. 3 మాటలు మనం చూసాం. ఒక మాట ఏంటంటే 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. 37వ వచనం. అలాగే 44వ వచనం, తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. 44వ వచనం. 65వ వచనం, తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకున్నట్లయితే ఎవడును నా యొద్దకు రాడు. ఈ మాట చూసారా? 66వ వచనం. అది మీకు వివరించడానికి ఇదంతా నేను చదవాల్సి వచ్చింది. 66వ వచనం ఏముందంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మీకు తెలియని ఆహారము అని అక్కడ మొదలుపెట్టి నేనేం చేశానంటే ఈ వచనాలన్నీ చదివించి చివరికి ఇక్కడ దాకా, ఎందుకంటే ఇవన్నీ చెప్పకుండా మీకు డైరెక్ట్ ఇది చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. కానీ నేను చదువుతా ఉంటే మీరు కనెక్ట్ చేసుకోలేరు. ఎందుచేతంటే బహుశా మీరే కనుక దీన్ని ఫస్ట్ టైం వింటున్నట్లయితే మీరు కనెక్ట్ చేసుకోలేరు, మీరు మిస్ అవుతుంది. ఏంటి అన్ని ఇలా చదువుకుంటూ పోతున్నాడు అని మీరు అనుకుంటారు. బహుశా మీరు అనుకుని ఉంటారు కూడా. బట్ స్టిల్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు శిష్యులలో చేరారు వీళ్ళు. అంతే కదా? 66వ వచనం ఏమన్నా ఇప్పుడుంది, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఆయన శిష్యులుగా చేరారు. సార్ మేము మీ శిష్యులుగా ఉంటాము, మేము మిమ్మల్ని వెంబడిస్తామన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి, అప్పుడే మీరు నిత్య జీవాన్ని మీరు కలిగి ఉంటారు, మీరు నిత్యము జీవిస్తారు, మరి ఎన్నడూను చనిపోరు అన్నప్పుడు అదేంటి క్యానిబాల్సా, నరమాంస భక్షకులమా, మేము ఎట్లా అని శరీరాన్ని తింటాం అంటే ఎంతసేపు వాళ్ళు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు, ఎంతసేపు వాళ్ళు బౌద్ధికంగా లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అంటే నిజంగా ఆ ఇది నరమాంస భక్షుల్లాగా తినండి తాగండి అని తాత్పర్యం కాదు అక్కడ. తాత్పర్యం కాదు అని చెప్తూ చెప్తూ ఇది కొంచెం మరుగు మాటలతో చెప్పినట్టుగా ఉంది. ఇది వినటానికి మామూలుగా అందరికి కఠినంగా ఉంటుంది. కానీ ఎవరి మనోనేత్రాలు వెలిగించబడతాయో, ఎవరి పాపములు పరిహరించబడతాయో, ఎవరికి దేవుని కృప దొరుకుతుందో, ఎవరు తండ్రి చేత ఆకర్షించబడి శిలువ వైపుకు ఆకర్షించబడ్డారో, ఎవరు తండ్రి చేత కుమారునికి అనుగ్రహించబడ్డారో వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? 63వ వచనం ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. 63వ వచనం యాక్చువల్గా కీలకమైనది అనమాట. ఆయన శరీరము తినటము, ఆయన రక్తమును త్రాగటం అంటే ఆ కీలకమైనటువంటి భావానికి ఉన్నటువంటి మీనింగ్ మనకు 63వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఏంటి 63వ వచనం చెప్తుంది? ఆత్మయే జీవింపచేయును, ఆత్మయే జీవింపచేయును. ఇంకేమన్నాడు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మీరు కనుక లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నట్లయితే, లిటరల్ గా నా శరీరాన్ని తింటే ఎంతమంది తింటారు యేసు ప్రభు శరీరాన్ని? వేలాది వేలాది మంది, కోట్ల మంది ఉన్నారు కదా రక్షించబడిన వాళ్ళు. అందరూ అందరూ ఎగబడి ఒక శరీరాన్ని తింటే సరిపోతుందా ఫిజికల్ గా? ఆయన కుదరదు కదా. యేసు ప్రభు ఎందుకు అలా చెప్తాడు? అలా చెప్పడు కదా. అలా చెప్పడు. ఆత్మయే జీవింపజేయనిది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఆత్మీయ ఆహారము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మాటలను మనము స్వీకరించి దాన్ని మనము ఆస్వాదించడం, దాన్ని ఆ దేవుని యొక్క మాటలను మనం భోంచేయడం. ఆ దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయ ఆకలిని తీరుస్తుంది, ఆత్మీయ దాహాన్ని తీరుస్తుంది.
దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ట్రూత్ ఏదైతే ఉందో, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి మనము, అంటే ఆయన శరీరాన్ని తింటాం అంటే, ఇప్పుడు ఆయన శరీరాన్ని తిన్నప్పుడు ఏమవుతుంది? శరీరము నాలోని ఒక భాగం అవుతుంది. సో ఆయన నాలోని ఒక భాగంగా అవ్వాలి. ఆయన నేను ఒకటే. అదే కదా నింది ఇక్కడ ఈ మాట 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని ఆ వాక్యపు సత్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో, ఆయన నాలో, నేను ఆయనలో ఎలా ఉంటాము అంటే, ఆయన శరీరాన్ని నేను తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని నేను త్రాగినప్పుడు, ఆయన శరీరము, ఆయన రక్తము ఏ విధంగా నా శరీరములోని ఒక భాగంగా అవుతుందో, ఆయన మాటలు, ఆయన వాక్యము నాలో అది ఒక అణువణువులో కలిసిపోతుందన్నమాట. నేను ఆయన ఈ ఐక్యమవుతాము. క్రీస్తు నాలో ఉంటాడు, నేను క్రీస్తులో ఉంటాను అని చెప్తూ అక్కడ యేసుప్రభు ఏమన్నా అంటే 67వ వచనం. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోయిన ఉన్నారా అని 12 మంది శిష్యులను అడగగా, అప్పుడు 68వ వచనంలో సీమోను పేతురు ఏమంటాడు? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఇప్పుడు పేతురుకి అర్థమైంది. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆ నిత్య జీవముతో కూడిన మాటలని నేను తింటాను. నిత్య జీవపు మాటలతో కూడినటువంటి ఆ జీవా జలాన్ని నేను త్రాగుతాను. నా ఆకలి, నా దాహము తీర్చబడుతుంది. ఐ థింక్ మీకు అర్థమైనట్టు. మీరు చాలా ఆదివారాలు ఈ వాక్యాల గురించి మీరు వినుంటారు. మీకు ఎంత మటుకు అర్థమైందో నాకు తెలియదు కానీ, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, ఆయన అనేక మంది జనసమూహంతో మాట్లాడుతున్నాడు కానీ, అందరికీ ఈ ట్రూత్ అర్థం అవ్వదు. కొద్ది మందికి అర్థమవుతుంది. ఎవరు ఆ కొద్ది మంది? తండ్రి చేత కుమారునికి అనుగ్రహించబడిన వారు. 6:37. తండ్రి చేత కుమారుని వైపు ఆకర్షించబడేవాళ్ళు. ఆకర్షించబడేవాళ్ళు. యాక్చువల్‌గా ఈ మాటగా గ్రీక్ మూల భాషలో ఆకర్షించబడ్డము అనేది ఈ బైబిల్ గ్రంథంలో మిగిలిన స్థలాల్లో రాయబడింది. ఆకర్షించబడ్డం అంటే ఇలా ఇలా లాక్కొని, ఇప్పుడు పౌలు శీలలను వాళ్ళు ఎఫెసీ వాళ్ళు ఏం చేశారంటే ఫిలిప్పి జైల్లో పడేశారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి వాళ్ళని గుంజుకొని పోయినారని చెప్తారు చూసారా మన తెలుగు భాషలో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు సిలువ వైపుకు ఆ విధంగా మనం ఆకర్షించబడతాం. మనము వి కెనాట్ రిజెక్ట్ హిమ్. యేసు ప్రభు నా కోసం సిలువలో చూపినటువంటి ప్రేమ ఎంత అద్భుతమైనది, ఎంత ఆశ్చర్యమైనదో మనకు అర్థమైతే మనం ఆకర్షించబడతాం. ఎంత ఆకర్షించబడతాం అంటే, మన తీర్మానాలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నువ్వు నన్ను ఇంత ప్రేమించావు కాబట్టి ఐ విల్ డై ఫర్ యూ. నేను ఎట్టి పరిస్థితిలో పాపంతో రాజీ పడను. ఎట్టి పరిస్థితుల్లో మరలా నేను లోకం వైపుకు నేను తిరగను. ఎట్టి పరిస్థితిలో నాకు పాపమును, ఇది పాపము రుచిగా ఉంటుందా? జీవంలో దేవుడు రుచిగా ఉంటాడా? ఇద్దరిలో ఎవరి టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే పాపం టేస్ట్‌గా ఉంటుందని ఒక విశ్వాసి అనలేడు. ఆ దేవుని యొక్క ప్రేమను రుచించినప్పుడు, ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత బలవంతం చేస్తుందంటే, ప్రభు కోసమే జీవించాలి, ప్రభు కోసమే బ్రతకాలి, ప్రభు కోసం మరణించాలన్నంత బలమైన తీర్మానం చేయటానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షిస్తాడు. మరొక బైబిల్ స్కాలర్ ఆర్‌సి స్ప్రౌల్ అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈస్ అ వెరీ గుడ్ థియోలాజియన్. యాక్చువల్లీ ఐఎమ్ బెనిఫిటెడ్, ఐఎమ్ బ్లెస్డ్ ఎ లాట్ త్రూ హిస్ టీచింగ్స్. నేను ఆయన వీడియో క్లిప్స్ బాగా వింటుంటాను. సో ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక కాన్ఫరెన్స్ లో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ గ్రీక్ ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట అన్నమాట. ఒక డిబేట్ లో జరిగిన సంభాషణలో అవతల వ్యక్తి వాడినటువంటి మాట అంట. ఏంటిది అంటే, బావిలో నుండి నీళ్లను పైకి చేదుతుంది చూసారా? ఆకర్షించబడ్డము అనే పదము యాక్చువల్‌గా గ్రీక్ భాషలో ఎక్కడ వాడతారంటే, బావిలోని నీళ్లను ఇట్లా పైకి చేదటం. ఇట్లా పైకి పైకి లాగటం. ఆకర్షించడం అంటే ఇట్లా పైకి లాగటం. దానికి ఎందుకంటే గ్రీక్ వర్డ్‌కి పర్యాయ పదాలు చాలా ఉంటాయి. గ్రీక్ పదాలకి వూవింగ్, ఆకర్షించడం అంటే వూవింగ్ అంటే తెలుసు కదా! వూవింగ్ అంటే లాలించడము, పాలించడము, ఆకర్షించడం.
అంటే ఇప్పుడు బావి పైనుండి నీటిని ఆకర్షిస్తే నీళ్లు పైకి వస్తాయా? రావు కదా, రావు. దాని నీళ్లను ఒక బకెట్ కిందికి దింపి నీళ్లతో నింపి పైకి లాగాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని రక్షించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో అది కనుక అర్థమైతే దేవుని ఆరాధించుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది. మీకు తెలియని ఆహారం నాకున్నది అంటే ఏమిటి ఆహారము? దివ్యమైన దేవుని యొక్క వాక్యం. నేనే జీవాహారమై ఉన్నాను. నేనే నేనే యేసుక్రీస్తుకున్నటువంటి పేరులో ఒక పేరు ఏంటంటే దేవుని వాక్యము అనబడిన వాడు. ఈస్ బోత్ పర్సన్ అండ్ ఆల్సో ద వర్డ్, వాక్యం. యేసుక్రీస్తు ఆయన వాక్యము, వాక్కు. ది ది ఆది కాండం మొదటి అధ్యాయంలో సర్వ సృష్టి కూడా ఒక వాక్కు చేతనే సృష్టించబడింది. వర్డ్. అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయం కూడా ఆది యందు వాక్యం ఉండెను అని రాయబడి. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తే. ఆది మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం. నేనే జీవాహారము. ఈ యోహాను సువార్తలో 7 మాటలు చూస్తాం. నేనే, నేనే అనే పదం. ఇది మొట్టమొదటి పదం అన్నమాట. 6వ అధ్యాయం 35వ వచనం. మనం నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఇది మనం స్కిప్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ దాని గురించి బాగా వివరంగా మనం చూసాం కాబట్టి. ఇక్కడ మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ యేసుప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీకు తెలియని ఆహారం నాకున్నది. ఆ తర్వాత మనం చూస్తాం యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడై ఉండి కూడా ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా జీవిస్తూ, ఒక సామాన్యమైన మానవుడు దేవునిపై ఆధారపడి ఎలా జీవించగలడో ఒక మోడల్ గా ఆయన జీవించాడు. మరలా చెప్తాను, ఎందుకంటే ఇది మీరు మర్చిపోవద్దు, చాలా పునాది సత్యం. యోహాను సువార్త నేర్చుకునేటప్పుడు కొన్ని ట్రూత్స్ మీరు ఎంత బాగా మీ మైండ్ లో ఇంకిపోవాలంటే నిద్రలో కూడా లేచి చెప్పగలిగినంత ఆ ఆ విధంగా వాక్యం బాగా అర్థమైపోవాలి. నేను మరలా చెప్తాను. యేసుక్రీస్తు ఆయన 100% దేవుడు, 100% మానవుడు. దాన్ని ఇంకొక పదంలో చెప్పాలంటే హీఈస్ ట్రూలీ గాడ్ అండ్ హీఈస్ ట్రూలీ మ్యాన్. ఇప్పుడు ఎందుకంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్. గాడ్ కెనాట్ అండూ హిమ్సెల్ఫ్ అస్ గాడ్. గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. దేవుడికి ఎప్పుడు మధ్యలో బ్రేక్ ఉండదు. గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్. గాడ్ ఈజ్ ఇటర్నల్, మార్పు లేని వాడు. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి మునుపు దేవుడు ఎలా ఉంటాడో ప్రకటన 21, 22 ఆ నిత్యత్వం కూడా అలాగే ఉంటాడు. ఏమీ మార్పు లేదు. అయితే ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారము లేని దేవుడు, మానవుడుగా ఆయన 2000 సంవత్సరాల క్రితము ఇటర్నల్ గా ఉండే దేవుడు, టైం కి బియాండ్, అవే ఫ్రమ్ ద టైంలో ఆయన ఆయన ఒక టైంలో జన్మించాడు. అందుకనే అసలు టైం మెజర్మెంట్ కూడా ఎలా స్టార్ట్ అయిందంటే క్రీస్తు జన్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది రోమన్స్ ఆ చర్య తీసుకున్నారు. యాక్చువల్ గా రోమా సామ్రాజ్యం స్థాపించిన దగ్గర నుంచి కౌంటింగ్ ఉండేది. ఇప్పుడు ఆ కౌంటింగ్ తీసేసి అయితే క్యాలిక్యులేషన్స్ లో కొంచెం గ్రిగేరియన్ క్యాలెండర్ క్యాలిక్యులేషన్స్ లో కొంచెం తేడా వచ్చిన కారణం చేత కొంతమంది -3 అంటారు, కొంతమంది -4 అంటారు, ఈవెన్ -6 అంటారు. కొంచెం తేడా వచ్చింది. బట్ ఎగ్జాక్ట్లీ ఈ ద టైమింగ్ షుడ్ బిగిన్ ఫ్రమ్ క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. క్రీస్తు జన్మ అనేది టైం ని డివైడ్ చేసింది. పాయింట్ ఏంటంటే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మానవుడుగా ఒక పర్టికులర్ టైంలో ఆయన ఎంట్రీ ఇచ్చుకున్నట్టుగా మనకు అర్థమైంది. అయితే ఆత్మస్వరూపైన దేవుడు మానవుడుగా అయినంత మాత్రాన దేవుళ్ళు మార్పు లేదు. నాకు బిగినింగ్ లో ఎందుకు లేదు, ఉంది కదా. వితౌట్ ఆయన ఏ ఆకారం లేనివాడు, ఆకారంతో వచ్చాయంటే మార్పు ఉంది కదా అని అనుకునేవాడు. తర్వాత బైబిల్ స్కాలర్స్ ని నేను కన్సల్ట్ చేసినప్పుడు నాకు అర్థమైన ట్రూత్ ఏంటంటే మార్పు అనేది వ్యక్తిత్వంలో రావాలి, పర్సనాలిటీలో రావాలి. పర్సనాలిటీలో మార్పు వస్తేనే మార్పు అంటారు దాన్ని. అంతేగాని బక్కగా ఉన్నవాడు లావు అయ్యాడు కాబట్టి మార్పు చెందాడు, ఆ, చిన్న పిల్లగాడు ఉండేవాడు పెద్దోడు ముసలోడు అయ్యాడు కాబట్టి మార్పు చెందారు అని ఈ ఈ ఈ ఏజ్ ని దీన్ని బట్టి కాదు మనం తీసుకోవాల్సింది. మార్పు అనేది పర్సనాలిటీలో, వ్యక్తిత్వంలో చూడాలి, గుణగణాల్లో చూడాలి, లక్షణాల్లో చూడాలి, క్యారెక్టర్ లో చూడాలి. యేసుక్రీస్తులో ఏం మార్పు లేదు. ఆత్మస్వరూపుగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మానవుడిగా ఉన్నప్పుడు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నప్పుడు ఎటువంటి దేవునికి అట్రిబ్యూట్స్ ఉన్నాయో సేమ్ అట్రిబ్యూట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినట్లు
ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను బానిసగా, తను తాను దాసునిగా ఏ లెవెల్లోకి చేసుకున్నా అంటే శిలువ మరణం పొందేంత మటుకు తగ్గించుకున్నాడు. అంటే అర్థమైందంటే దేవుడిగా ఉండే ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్వాంటేజ్ గా తీసుకోకుండా దాన్ని ఏం చేశానంటే దాన్ని అది యూస్ చేయకుండా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గానే జీవించాడు. మరలా చెప్తాను చూడండి. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దైవత్వంలో త్రిత్వం గురించి మాట్లాడినప్పుడేమో దైవత్వములో ఒకే దేవుడు, వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులైన దైవత్వంలో ఒకరే, ముగ్గురు దేవుళ్ళు కాదు. సో త్రిత్వం గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు వన్ పర్సన్, యేసుక్రీస్తు వన్ పర్సన్, టూ నేచర్స్. ఏంటి టూ నేచర్స్? ఒకటేమో నేచర్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ ఆఫ్ హ్యూమన్. ఈజ్ పర్ఫెక్ట్లీ గాడ్, ఈజ్ పర్ఫెక్ట్లీ హ్యూమన్. అయితే మానవుడిగా జీవించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా జీవించాడు. దేవుడిగా ఉండవలసినటువంటి పాంప్ అండ్ గ్లోరీ ఏవైతే ఉన్నాయో, ఆ మెరకల్స్, వండర్స్, ఆ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకుండా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గా జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత దేవునిపై ఆధారపడి ఎలా పర్ఫెక్ట్ గా జీవించాలో మనకు జీవించి చూపించాడు. ఆది కాండము మొదటి 2 అధ్యాయాల్లో ఆదాము కూడా చేయబడినప్పుడు ఇలాగే చేయబడ్డాడు. అయితే ఆదాముకు ప్రారంభము మంటి, ఒక మంటి బొమ్మలోంచి తీయబడ్డాడు. ఆదాముకు స్వేచ్ఛ ఉంది. ఆదాముకు ఎటువంటి స్వేచ్ఛ ఉండి ఎటువంటి శోధనలు వచ్చాయో యేసుక్రీస్తుకు కూడా అటువంటి శోధనలు వచ్చాయి. ఆదాము లొంగాడు, యేసుక్రీస్తు లొంగలేదు. యేసుక్రీస్తు పర్ఫెక్ట్ గా జీవించాడు. అందుచేత ఆయన సెలవులో వధించబడడానికి అర్హత కలిగింది. యేసుక్రీస్తు 33.5 years జీవించినప్పుడు ఆయన పరీక్షించబడ్డాడు. ఆ మన యోహాను సువార్తలో మరలా మనం చూస్తాం. ఎంత పర్ఫెక్ట్ గా జీవించాడంటే పర్ఫెక్ట్ గా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, పాపం లేకుండా జీవించాడు. అందుకనే ఆయన బలిగా అర్పించబడడానికి అర్హత కలిగాడు. అంటే పాపము లేని బలిని అర్పించబడాలి కదా. మీకు పాయింట్ అర్థమైంది కదా. అక్కడ మీకు తెలియని ఆహారము నాకుంది అంటే అది అక్షయమైంది కాదు, క్షయమైన ఆహారము. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడిచ్చే మాటలు. మీకు తర్వాత స్టేట్మెంట్ లో నేను మీరు చూపిస్తాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏమిటి అంటే ఆ యేసుక్రీస్తు వారు ఎలా జీవించాడో దాని గురించినటువంటి వివరణ ఇవన్నీ మనకు అర్థమవుతుంది. మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో ఆ స్క్రీన్ మీద పెట్టినటువంటి మాటలు మీరు చూడొచ్చు. 6:27 మనం ఆల్రెడీ చూసాం, 6:35 కూడా మనం ఆల్రెడీ చూసాం, 6:51 కూడా మనం ఆల్రెడీ చూసాం. తర్వాత మత్తయి 4:4లో యేసు ప్రభు శోధించబడినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ మోషే సినాయి పర్వతం మీద 40 రాత్రింబవళ్ళు 2 times ఉన్నాడు. ఆయన ఏం తినలేదు కదా, మరి ఎట్లా బతికాడు? యాజ్ పర్ ది జనరల్ ఫిజియోలాజికల్ లా ప్రకారంగా కనుక చూసినట్లయితే ఒక మానవుడు, ఆరోగ్యవంతుడైన మానవుడు మాక్సిమం 40 days వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్ ఉండగలడు. కొంచెం 40 కంటే కూడా కొంచెం ముందే పోతాడు. 40 days కంటే ఉండలేదు. అయితే మోషే ఆయన కొండ మీద తిరిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. బలహీనంగా బక్కచిక్కి రాలేదు, నడవలేక నడవలేక కాళ్ళు ఈడ్చుకుంటూ రాలేదు. ఎట్లా ఉండగలిగాడు? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవించాడు. ఇంకొక మాట చెప్పాలంటే మనం జీవించడము అనేది మనం తినే తిండి పైన ఆధారం. అదే దేవుడు ఆయన ఈ ఈ ఈ ఆకాశం నుండి దేవుడు కురిపించిన మన్నా విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం. ఆయన ఏమన్నాడు? వాళ్ళకి ఏ రోజు ఆ రోజు ఏరుకోండి అన్నాడు. రేపటి కోసం ముందు ఏరుకోవడానికి వీలు లేదన్నాడు. కొంతమంది ఏం చేశారు? ఎందుకని మంచిదని ఎక్కువ ఏరుకున్నారు. అది కుళ్ళిపోయింది, వాసన పట్టింది, పురుగు పట్టింది. కానీ సబ్బాతు దినానికి ముందు రోజు దేవుడు ఏమన్నాడు? రెండు రెండు రోజులకు సరిపడా తీసుకోమన్నాడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. సో ఏ రోజుకు ఆ రోజు ఏరుకోండి అన్నప్పుడు ఎక్కువ ఏరుకుంటేనేమో పురుగు పట్టి కంపు కొట్టింది, వాళ్ళు పడేసారి తినలేకపోయారు. కానీ సబ్బాతు దినానికి ముందు 2 రోజులకు సరిపడా మీరు తీసుకోండి అన్నప్పుడేమో సబ్బాతు దినానికి ముందు 2 రోజులు ఏరుకున్నారు, కానీ కంపు కొట్టలేదు. లెక్క ప్రకారంగా అదే మన్నా కదా డైలీ పడేది.
సారీ, అదే మన్నా ఆకాశం నుంచి పడుతున్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏరుకోండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడేమో కంపు కొట్టింది. లేదు మీరు 2 రోజులకు సరిపడా తీసుకోండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడేమో కంపు కొట్టలేదు. అంటే దాన్ని బట్టి ఆ మన్నా పురుగు పట్టి కంపు కొట్టడానికి మన్నా ఆ ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుందా, లేక దేవుని వాక్యాన్ని బట్టి మన్నా కంపు కొట్టాలి, లేక అది స్టేల్ అవ్వకుండా ఉండాలనే నిర్ణయం జరుగుతుందా? ఇట్ ఈస్ గాడ్. అదే ఆ మాట అక్కడే అన్నాడు. అదే మాట ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో అదే అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని తెలుసుకోవడానికి దేవుడు వారిని శోధించాడు. ఎక్కడ శోధించాడంటే ఇదే నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు మన్నా ఎరుకునే సందర్భంలో దేవుడు వారిని శోధించాడు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సబ్బాతు దినాన మరలా మరుసటి రోజు ఏమైనా పడుద్దని వెళ్ళారు సబ్బాతు దినాన. పడలేదు. సో అదే యేసు ప్రభు సాతాను శోధించినప్పుడు చెప్పినటువంటి మాట, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో అంటే దేవుడు చెప్పినట్టు చేయాలన్నా సాతాను చెప్పినట్టు చేయాలన్నా? అప్పుడు యేసు ప్రభు ఏమన్నా అంటే, నువ్వు చెప్పినట్టు నేను నువ్వు చేస్తా, దేవుడు ఏం చెప్తాడో ఆ ప్రకారంగా నేను చేస్తాను అని అన్నాడు. సో దాని గురించిన వివరణ మనము గ్రహించగలము. ఇక్కడ ఏమర్థమవుతుందంటే దేవుని చిత్తం ఏంటి? తన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడమే నాకు చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయము 34 నుండి 38 వరకు కనుక మనం చదివితే అక్కడ స్వార్థీకరణ గురించి మాట్లాడుతున్నాడు. మీకు తెలియని ఆహారం నాకు ఉందన్నాడు కదా. అది ఏమిటి? తండ్రి నాకు అప్పగించిన పని తుదముట్టించడం. ఆ చిత్తం ఏమిటి? ఆల్రెడీ మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసాం. ఏమిటంటే తండ్రి ఎవరినైతే అప్పగిస్తాడో వాళ్ళని అంత్యదినాన లేపడం. అది దేవునికి చిత్తం. సో ఇంకొక మాటలో చెప్పాలంటే సువార్థీకరణ. దాని గురించిన వివరణ మళ్ళా 34 నుండి 38 వరకు మనం యోహాను సువార్తలో మనం చూడగలం. దాన్ని మనం ఆల్రెడీ చదివాము. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఊరికి అలా చెప్తే మీకు సరిపోతుంది. 35 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్తారు కదా. కోతకాలం ఎప్పుడు వస్తుంది? ముందు వాళ్ళు విత్తుతారు. విత్తిన తర్వాత ఆ వాళ్ళు కోతకాలం కోసం వెయిట్ చేస్తారు. అంటే కొన్ని పంటలు ఉంటాయి. 4 నెలలకు వచ్చే పంట ఉంటుంది. 4 నెలలకు వచ్చే పంట ఉంటుంది. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 4 నెలలకి కోతకాలం వస్తుందని మీరు చెప్తారు కదా. ఇదిగో మీరు కనులెత్తి పొలాలను చూడండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చున్నదని మీతో చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ముందు విత్తుతారు. విత్తిన తర్వాత కోతకాలం అంటూ వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు మీరు 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 కోత కోస్తారు కదా అని చెప్తూ ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఒక రైతుకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని గురించి వివరిస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మీరు కనులెత్తి పొలాన్ని చూసినప్పుడు ఆ ఆ ఆ ఆ ఆ కండే తెల్లవారితే మీకు అర్థమైంది. ఓహో! కోతకు సిద్ధంగా ఉంది అని. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసి వాళ్ళు కోతకి పంటను కోసేస్తారన్నమాట. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ 36వ వచనం, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడకుడు కోయివాడకుడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారు. మీకు కొంచెం వివరిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక రైతు వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక రైతుకు ఏం చేస్తాడు? ముందు విత్తనాలు విత్తే ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తర్వాత పంట కోసం కావలసినటువంటి వ్యవహారం అంతా సిద్ధం చేసి, ఆ పంట కోసే టైము అలా చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, పంటకు రెడీగా ఉందని చెప్పేసి దాని గురించిన ఏర్పాట్లు చేస్తాడు. వాడికి ఫలం వస్తుంది అని చెప్తూ యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ సమరయ స్త్రీతో యేసుప్రభు సువార్త చెప్పి ఆమెను రక్షణలోకి నడిపించాడు. జీవముల దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు శిష్యులకు ఏం చెప్తున్నా అంటే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను మీ యజమానులు, మీరు నా దాసులు. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరేం చేయాలంటే కష్టపడి విత్తాలి. కష్టపడి విత్తాలి. మీరు గనక కష్టపడి విత్తితే విత్తిన వాడు కూడా జీతం పుచ్చుకుంటాడు. అది ఎటువంటి జీతం? అది నిత్య జీవార్థమైన ఫలము. నేను రెండిటి కలిపి చెప్తున్నాను.
ఇక్కడ యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే 36వ వచనం, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు, విత్తువాడు కోయువాడును కూడా సంతోషించినట్లు నిత్య జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకొనుచున్నాడు. యాక్చువల్ గా మీరు విత్తలేదు, ఎవరో విత్తారు, అయితే వారి ఫలములో మీరు భాగస్వాములు అయ్యారు అని ఇక్కడ యేసుప్రభు చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు విత్తువాళ్ళు ఉన్నారు, కోసేవాళ్ళు ఉన్నారు, యజమానుడు ఉన్నాడు. యజమానుడు పంపిస్తే కదా విత్తేవాళ్ళు విత్తేది, యజమానుడు పంపిస్తే కదా కోసేవాళ్ళు కోసేది. ఇప్పుడు విత్తేవాడికి ఫలం ఉంది, కోసేవాడికి ఫలం ఉంది. అయితే ఇక్కడ మామూలుగా ఒక రైతుకు సంబంధించినటువంటి ఆ ఆ ఆ ఆ పైరు పంటకు సంబంధించినటువంటి ఫలం ఏమో తాత్కాలికమైంది. అయితే ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. నశించు ఆత్మలకు సువార్త చెప్పే నేపథ్యంలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఫలము నిత్య జీవార్థమైన ఫలము అని అంటున్నాడు. అని చెప్తూ ఏమంటున్నా అంటే 38వ వచనం, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములో ప్రవేశించుచున్నారని చెప్పాను. దాన్ని ఒక అడుగు ముందుకేసి నేను 2 కోణాల్లో నేను మాట్లాడాను. ఎందుకంటే పంపేది యజమానుడైన యేసుప్రభువే. పంపితేనే వాళ్ళు వెళ్ళి విత్తనాలు ఇస్తారు, పంపితేనే వాళ్ళు విత్తింది పంట వచ్చినప్పుడు కోస్తారు. బట్ పంపిన యజమానుడు పంపినప్పుడు విత్తేవాడు వెళ్ళాలి, విత్తాలి, అంటే సువార్త ప్రకటించాలి. కొన్నిసార్లు సువార్త ప్రకటించినప్పుడు వెంటనే ఫలాలు వస్తాయి, కొన్నిసార్లు ఫలము రావడానికి కొంత సమయం తీసుకుంటది. కానీ కోసే సమయం వచ్చినప్పుడు ఆ కోసేవాడికి అర్థమవుతుంది. ఎందుకంటే తెల్లవారినట్టుగా ఒక పంటను కోసేటప్పుడు కోతకు సిద్ధమైందా లేదా అని కోసే వాళ్ళకి ఎలాగైతే అర్థమవుతుందో, దేవుడు పంపించినప్పుడు పంపబడిన వారికి తెలిసిపోతుంది ఈ పంట కూర్చుకోవడానికి ఇది సరైన సమయం లేదా అని. విత్తేవాడికి సమయం అర్థమవుతుంది, ఇది విత్తడానికి సరైన అనుకూలమైన, అంతే కదా. అప్పుడు విత్తేటప్పుడు ఏం చేస్తారు, ముందు వర్షం వస్తుంది, ఆ పొలం అంతా మెత్తన చేయబడుతుంది, కలుపంతా తీసేస్తారు, అదంతా దున్నుతారు, దున్నిన తర్వాత మెత్తన చేయబడిన తర్వాత అప్పుడు విత్తనం విత్తుతారు. సో విత్తనం విత్తడానికి సమయం ఉంది, విత్తనం విత్తడానికి సరైన సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ విత్తిన విత్తనం కోయటానికి సమయం ఉంది, సందర్భం ఉంది. అప్పుడు విత్తేవాడికి ఫలం వస్తుంది, కోసేవాడికి ఫలం వస్తుంది. అది ఎటువంటి ఫలం అంటే సంతోషిస్తారు, నిత్య జీవార్థమైన ఫలం వస్తుంది. విత్తనం వేసేవాడు కష్టపడతాడు, అలాగే పంట కోసేవాడు కూడా కష్టపడతాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే ఈ 2 విషయాల గురించి మనం ఇవాళ మనం చర్చించుకున్నాం. మొదటిది ఏంటంటే మీకు తెలియని ఆహారము అని అన్నాడు, దాని గురించి మనం ఆలోచించాము. రెండోది ఏంటంటే విత్తేవాడి గురించి, కోయేవాడి గురించి మనం మాట్లాడుకున్నాము. విత్తేవాడిని పంపేది దేవుడే, కోసేవాడిని పంపేది దేవుడే. విత్తేవాడిని పంపినప్పుడు విత్తేవాడు ఏం చేయాలంటే కష్టపడి విత్తాలి, కష్టపడి పని చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వాడికి జీతం ఉంటుంది. ఆ జీతం ఎటువంటి జీతం అంటే సంతోషపడతాడు, నిత్య జీవార్థమైన ఫలం ఉంటుంది. తర్వాత కోసేవాడు ఏ సమయంలో కోయాలి, పంట సిద్ధంగా ఉందా లేదా అనేది పంపబడిన యజమానుడి చేత పంపబడ్డాడు కాబట్టి కోసేవాడికి అర్థమైపోతుంది. దానికి కొన్ని సూచనలు ఉంటాయి, ఆ సూచనలు బట్టి వాడు పంట కోస్తాడు, వాడికి జీతం ఉంటుంది, వాడు సంతోషపడతాడు, నిత్య జీవార్థమైన ఫలము ఫలిస్తాడు. ఇవన్నీ గైడ్ చేసేది ఎవరు, దేవుని యొక్క వాక్యము. ఈ ఎటువంటి వాక్యం ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుంది, నా ఆత్మకు ఉన్నటువంటి ఆకలిని దాహాన్ని తీరుస్తుంది. ఇట్ ఈస్ ప్రయారిటీ నంబర్ 1. భౌతిక సంబంధమైన భూ సంబంధమైన భోజనము తాత్కాలిక అవసరాలను తీరుస్తుంది. అయితే దేవుడిచ్చే ఆహారము, ఆ జీవాహారము, ఆ జీవజలము నిత్యము నేను ఉండడానికి దోహదపడుతుంది. ఈ 2 విషయాలు మనం చూసాము. పరిశుద్ధాత్మపై ఆధారపడి ఒక సామాన్యమైన మానవుడు ఏ విధంగా దేవునితో నడవడానికి సాధ్యమవుతుందో మేబీ నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి చూద్దాం. నేను టైం ఆల్రెడీ అయిపోయింది, నేను యాక్చువల్లీ ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను, ఇప్పుడు కుదరదు. ఎందుకంటే 4వ అధ్యాయంలో తర్వాత ఇంకొక సూచక్రియ గురించి మనం మాట్లాడుకోవాలి. 5వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత 5వ అధ్యాయం కూడా బెతెస్దా అనే ఒక మెరకల్ గురించి మాట్లాడుకోవాలి, సూచక్రియ గురించి మాట్లాడుకోవాలి. అంటే 2 సూచక్రియలు వస్తాయి.
సో 4వ అధ్యాయంలో సూచిక్రియ ఒకటి ఉంది, 5వ అధ్యాయంలో సూచిక్రియ ఉంది. ఈ రెండు అయిన తర్వాత ఒక సామాన్యమైన మానవుడు దేవునిపై ఆధారపడి ఎలా దేవుని మహిమార్థం జీవించడానికి సాధ్యమవుతుందో మనం తర్వాత నేర్చుకుంటాం. అంటే ఎందుకు అంటే ఈ జీవాహారానికి జీవజలానికి దానికి లింక్ ఉంది, కానీ ఈ మధ్యలో కొంత వాక్య భాగం ఉంది కాబట్టి దాన్ని స్కిప్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో రెండు విషయాలు ఇవాళ మనం బాగా చూసుకున్నాం. ఏం చూసామంటే జీవాహారము, జీవజలం. యేసుప్రభు ఏమన్నా అంటే నేనే జీవాహారాన్ని అన్న. ఇక్కడ ఇక్కడ యేసుప్రభు రెండు విధాలుగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే సామాన్యమైన మానవుడిగా జీవించినప్పుడు కూడా యేసుక్రీస్తు తానే జీవాహారం అయి ఉండి కూడా దేవుని యొక్క ఆజ్ఞ పైన ఆధారపడి ఆయన చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఎలా ఆయన జీవించాడో మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాము. దాని గురించిన వివరణ. ఇవాళ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే శిష్యులతో ఏమని చెప్తున్నా అంటే మీకు తెలియని ఆహారం నాకుంది. ఏమిటది? నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడమే. నా తండ్రి నా చేతుల్లో ఏ పని అయితే పెట్టాడో ఆ పనిని తుదముట్టించాలి. మనం ఆరంభ శూరత్వం ఉంటుంది కానీ దాని ముగింపు వరకు మనం చెయ్యము. కన్సిస్టెంట్ గా దేవుడు మనకు అప్పగించిన పని మనం ముగించవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి దినము దేవుడు అంటే రోజు తినే భోజనం కంటే కూడా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. నాకు యోగ గ్రంథంలో వ్రాయబడిన మాట నాకు జ్ఞాపకం ఉంది. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఐ ఎస్టీమ్ యువర్ వర్డ్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్ అని అంటాడు. నేను నీ వాక్యాన్ని నేను రోజు తినే ఆహారం కంటే కూడా ఎక్కువగా నేను గౌరవిస్తాను అని యోగు ఆయన సెలవిచ్చే మాట మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అదే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. మీకు తెలియని ఆహారం ఉంది. అది ఏంటిదంటే నా తండ్రి చిత్తం నెరవేర్చాలి. నా తండ్రి ఏ పని అయితే అప్పగించాడో అది తుదముట్టించాలి. రెండవది ఏం చూసామంటే విత్తువాడు, కోయువాడు కష్టపడాలి, సంతోషిస్తారు, నిత్య జీవార్థమైన ఫలం వస్తుంది. యాక్చువల్గా అక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఎవాంజలైజేషన్ అంటే స్వార్థీకరణ, స్వార్థ ప్రకటించే నేపథ్యంలో మాట్లాడినటువంటి సంభాషణలు అంతా. సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనకు స్వార్థీకరణ చేయటము అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా పెట్టాడు. ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి గ్రేట్ కమిషన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి రక్షించబడిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడని రాయబడింది కదా. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. ఆ గ్రేట్ కమిషన్ అనేది మన ఫస్ట్ కన్సర్న్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చిట్ట చివరి ఆజ్ఞ. ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నారు, మీకు తెలియని ఆహారం ఏమిటది? నా తండ్రి చిత్తం నెరవేర్చాలి. నా తండ్రి ఎవరినైతే నాకు అప్పగించాడో, ఎవరినైతే నా వైపుకు ఆకర్షించాడో, ఎవరికైతే కృప ఇచ్చి నా దగ్గరికి పంపించాడో నేను వాడిని ఎవరిని కూడా నేను పోగొట్టుకోలేదు. వాళ్ళు ట్రూత్స్ అర్థం చేసుకుంటారు, సత్యం అర్థం చేసుకుంటారు. వాళ్ళు కఠినమైన మాటని వదిలిపెట్టి వెళ్ళిపోరు. వాళ్ళు దేవుడు చెప్తున్నటువంటి మాటలకు విలువ అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటల్లో జీవం ఉంది. అది ఆత్మ. ఆ శరీరం నిష్ప్రయోజనం. యోహాను 6:63. ఆ మాటలు మర్చిపోకండి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం భుజిస్తాం, ఆ వాక్యాన్ని మనం పానం చేస్తాం. సింబాలిక్ రిప్రజెంటేషన్. ప్రభు బల దగ్గర కూడా మనం అదే గుర్తు పెట్టుకుంటాం. నా శరీరంను తిని నా రక్తమును త్రాగకూడదు అంటే ఆయన అది 1 కొరింథీ 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చక్కగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. అక్కడ ఏమని చేస్తాడంటే ఆయన శరీరము మన కొరకు విరగొట్టబడింది, ఆయన రక్తము మన కొరకు చిందించబడింది అని రొట్టె ద్రాక్ష రసాన్ని సాదృశ్యంగా మనకు అక్కడ సెలవేయబడింది అనమాట. ఎగ్జాక్ట్లీ అదే ట్రూత్ గురించినటువంటి వివరణ మనకు దేవుని వాక్యం ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయం. సో మీకు తెలియని ఆహారము, జీవాహారము, జీవజలము, విత్తేవాళ్ళు, కోసేవాళ్ళు కష్టపడాలి, అప్పుడు సంతోషిస్తారు, నిత్య జీవార్థమైన ఫలం ఉంటుంది. ఈ హోల్ ప్రాసెస్ లో దేవుడు మనల్ని వాడుకుంటాడు, అనేకులను క్రీస్తు వైపుకు
ఆకర్షిస్తారు. ఎవరు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడతారో మనకు వివరంగా తెలియదు. కాబట్టి మన బిజినెస్ ఏందంటే, ఎవరు దేవుడు ఎవరిని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచించడం మన వంతు కాదు. మన వంతు ఏంటంటే, ఆయన మనల్ని పంపిస్తాడు. ఎవరి మధ్యకి పంపిస్తాడో, ఎక్కడ అవకాశాలు ఇస్తాడో, అక్కడ మనం నిలబడి ఏం చేస్తామంటే, ఆ సువార్తను మనం ప్రకటిస్తాం. ఆయనే జీవాహారము, ఆయనే జీవజలము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవము అంటే ఇంకెప్పటికీ ఆకలి ఉన్నారు, ఇంకెప్పటికీ దాహకున్నారు, వాళ్ళు నిత్యము జీవిస్తారు అనే ట్రూత్ ని మనం ప్రకటిస్తాం. ఇది ఎట్లా సాధ్యమైందంటే, యేసుక్రీస్తు శిలువలో చేసిన విమోచన కార్యం ద్వారా సాధ్యమైంది. ఆ తర్వాత రక్షణ సువార్త ప్రకటించడం మన బాధ్యత. రక్షణ సువార్త యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు కాబట్టి దాని గురించిన ఆలోచన మంది కాదు. దేవుడు తన చిత్తం నెరవేర్చుకుంటాడు. ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షించబడరు అనే ఆ రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. మనము ఆయన దాసులంగా మనం కొన్నిసార్లు విత్తిన వాడే కోస్తాడు, కొన్నిసార్లు విత్తేవాడు వేరే ఉంటాడు, కొన్నిసార్లు కోసేవాళ్ళు వేరే ఉంటారు. ఎవరో ఒక భక్తుడు భలే అన్నాడు, ఒక టెంకాయ ఉంటుంది, దాన్ని ఒకసారి కొట్టనికి ప్రయత్నం చేస్తాము, పగలదు. రెండోసారి కొట్టనికి ప్రయత్నం చేస్తాం, పగలదు. కొన్నిసార్లు 4సారి కొడితే పగులుతుంది. అప్పుడు 4సారి కొట్టాను అనుకుంటాడు, నేను ఒక దెబ్బతో కొడితే పగిలిపోయింది చూడు అనుకుంటాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అది వరకు 3 సార్లు కొట్టినప్పుడు కూడా ఆ టెంకాయ మీద ఆ ప్రభావం అనేది పలింటుంది. అలాగే సువార్త ప్రకటించినప్పుడు ఒకేసారి చెప్పినప్పుడు ఒక వ్యక్తి రక్షించబడకపోవచ్చు. అయితే సువార్తను చెప్పినప్పుడు 4 నెలలు టైం పడుతుంది. కోతబారే తెల్లబారినట్టుగా కోత కోసం రెడీగా ఉన్నట్టుగా కనపడుతున్నారు చూసారా. కొన్నిసార్లు సువార్త విన్న తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, దాని గురించి వర్కౌట్ చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తారు. సో దేవుని యొక్క ట్రూత్స్ అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు సరెండర్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలని, దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించాలని. చాలా విషయాలు మనం చర్చించుకున్నాం. ఇవి చాలా లోతైన విషయాలు. దీని గురించి మీరు కొంచెం మనసు పెట్టి మరల దాన్ని ధ్యానం చేస్తే తప్ప మీకు సరైన అవగాహన మీకు రాదు. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.